మన దగ్గర ఉన్న నిల్వలు అంటే రిజర్వ్స్ కనీసం పెట్రోలియం ప్రొడక్ట్స్ ఒక 65-70 రోజుల దాకా సరిపోతాయని ఉన్నారు. తర్వాత మన ఉన్న గ్యాస్ ఏదైతుందో కనీసం ఒక 25 to 30 days వరకు కూడా సరిపోతుంది. ఒకవేళ బియాండ్ దట్ పీరియడ్ కనుక వార్ ఎక్స్టెండ్ అయితే అప్పుడు మనకు షార్టేజ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటుందని ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచే కాకుండా ఇప్పుడు రష్యా నుంచి తీసుకునేకి అమెరికా కూడా అన్నది కదా 30 days మీరు తీసుకోండి, మేము మాకేం ప్రాబ్లం లేదు, ఆ శాంక్షన్స్ అని వేవ్ చేస్తామన్నది. అలానే కాకుండా వెనిజువేలా నుంచి కూడా మనకు ఇది ఆయిల్ వచ్చే పరిస్థితిలో ఉంది. అలానే కాకుండా ఇంకా అదర్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి ఉన్నా అంటే ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్ముజ్ ఒకటి అక్కడ నుంచి బ్లాక్ అవుతుంది, బట్ ఇట్ సైడ్ నుంచి సౌదీ అరేబియా కూడా అదర్ ఛానల్స్ తోటి కూడా వాళ్ళు సప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ సోర్సెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి షార్టేజ్ రాకుండా ఒకవేళ వారు కనుక ప్లాంగ్ అయితే బియాండ్ 1 month కనుక ఎక్కువైనప్పుడు ఈ కొంతవరకు పరిస్థితులు వస్తాయని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ట్రంప్ నిన్నగాక మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి 2-3 రోజులలో ఆగిపోవచ్చు అని అన్నాడు. అంటే ట్రంప్ ఈజ్ ఎ మ్యాడ్ మ్యాన్, మళ్ళీ ఏదో ఎస్కలేట్ చేసే పరిస్థితులు ఉండొచ్చు. బట్ ఎనీ కేస్ 4-5 రోజులలో మనకు ఇది ఒక పిక్చర్ క్లియర్ కావచ్చు. ఇది మొత్తానికైతే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్ ఇండియాపై ఖచ్చితంగా పడుతుంది. కానీ ఒక 4-5 రోజులలో సీజ్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత భారతదేశంలో పరిస్థితులని చక్కబడే అవకాశం ఉంటుందని వినోద్ చెప్తున్నారు.